భగవానుడు నెలకు ఒక్కసారి ఒక్కొక్క రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తాడు. అయితే 12 రాసుల్లో ఒక్కొక్క రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు. ఈ క్రమంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఏ పండుగైనా ఒక్క రోజు చేసుకుంటారు, కానీ ఈ ఒక్క మకర సంక్రాంతి పెద్ద పండుగను మాత్రం 3 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా కుటుంబం అంతా కలిసి వైభవంగా జరుపుకుంటారు. ఇవి వ్యవసాయ సంస్కృతికి, కుటుంబ బంధాలకు, ప్రకృతితో మమేకమవ్వడానికి జరుపుకునే ప్రధాన పండుగలు. భోగి సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఇది భోగ భాగ్యాలు ఇచ్చే పర్వదినం. పాత వాటిని, చెడు అలవాట్లను వదిలి కొత్త జీవితాన్ని, సానుకూలతను ఆహ్వానిస్తారు. భోగి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం ఆచరించి భోగి మంటలను వెలిగించాలి. అగ్ని దేవుణ్ణి, సూర్య భగవాను తలుచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దైవాన్ని స్మరించుకొని భోగి మంటను దర్శించుకోవాలి. ఆ రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రేగి పండ్లను పిల్లల తల మీద నుంచి పోయడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని, వారికి ఉన్న నరదృష్టి తొలగి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. రైతులు ఎంతో శ్రమ కోర్చి ఆరుగాలం పండించే పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి లక్ష్మీదేవిని, సూర్య భగవాను పూజిస్తారు. సంక్రాంతి రోజు దైవ ఆరాధన ఎంతో విశేషంగా చేస్తారు. అదే విధంగా రవి సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దానాలు చేయడం ఆచార్య వ్యవహారాల్లో ఓ భాగం. సంక్రాంతి రోజున గడపకు పసుపు కుంకుమ పెట్టడం, గుమ్మంలో ముగ్గులు వేయడం, ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తారు. కొత్తగా పండిన బియ్యం, బెల్లం, నెయ్యి కలిపి పొంగలి తయారు చేసి భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన ఆ ఇంటికి ఆ ఏడాదంతా శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. కనుమ వ్యవసాయంలో రైతులకు సహాయపడే పశువులు అంటే ఆవులు, ఎద్దులకు కృతజ్ఞతలు తెలిపే పండుగ ఇది. దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు. రైతులు తమ చేతికి వచ్చిన పంట కేవలం తమ శ్రమతోనే రాలేదని, ఇందులో పశుపక్షాదులకు భాగం ఉందని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున పశువులకు, పక్షులకు ఆహారం అందిస్తారు. ఆవులను, ఎద్దులను అలంకరించి వాటిని పూజిస్తారు. వాటికి ఆ రోజంతా పూర్తి విశ్రాంతి ఇస్తారు. ఇది కేవలం ఆచారమే కాదు, మూగ జీవాలలో కూడా దైవత్వాన్ని చూసి మన సంస్కృతికి నిదర్శనం.